డబ్బు సంపాదించడం ఒక కళ అంటారు గదా! కానీ సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకోవడమే అతిపెద్ద కళ అంటున్నారు సాయిరామ్ గారు. సాయిరామ్ గారు క్యూపీఎస్‌పీ ఆయన మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన అడ్వైజర్స్ కూడా చేస్తారు. అట్లాగే డబ్బుని ఎలా దాచిపెడితే మనం గొప్పవాళ్ళం అవుతాం, డబ్బుని ఎలా సంపాదించాలి అనే మంచి మంచి సలహాలిస్తారు. ప్రస్తుతం మనతో సాయిరామ్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే సార్. సాయిరామ్ గారు, అంటే చాలామంది బాగా కష్టపడుతుంటారు. పైసలు సంపాదించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. ఎంతో రిస్క్ చేస్తారు. కానీ దాన్ని నిలబెట్టుకునే దగ్గర, దాచుకునే దగ్గర మిస్టేక్ చేస్తారు. అంటే ఆ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి? ఎందువల్ల ఈ మిస్టేక్స్ చేస్తారు? సార్ మనకి ఇది చాలా కామన్‌గా కనిపిస్తుంది. చాలామందికేంటంటే నెలకు 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ గూడా ఉంటుంది. కానీ మీరు చూడండి మంత్ మధ్యలోకొచ్చేసరికి ఏం మిగలదు. అవును. మంత్ ఎండ్‌కొచ్చి ఒక 5,000 అకౌంట్‌లో ఉన్నా గానీ గ్రేటే. అవును. సో చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్లీ చాలా బిగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్‌కి కన్ఫర్మ్ అయితే గనక వీళ్ళు చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే తెలుగు వాళ్ళు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బడ్జెట్ మీద కంట్రోల్ ఉండదు స్పెండింగ్‌లో. ఓకే. సో వాళ్ళకి ఎంత సాలరీ అయినా రానియండి. ఖర్చులు కూడా అదే విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. పిండి కొద్ది రొట్టె. దీనికేంటంటే ఒక లిమిట్ అనేది పెట్టుకోరు. ఓకే. అండ్ స్పెండ్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఏమైందంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. ఓకే. క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే మనం పే చేస్తాం. మన క్యాష్ కనిపించదు కదా సార్. మనకి క్యాష్ ఒకప్పుడైతే క్యాష్ మనకి స్పెండ్ చేసేటప్పుడు మనకి తెలిసేది ఓకే నా దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది అనేది. చేతిలో ఉండేది, జేబు బరువు తగ్గేది. అన్ని పైసలు అయిపోతున్నాయని ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే అది లేదు. ఏంటంటే లాస్ట్‌లో కట్టాలి. సో దానికి ఏంటంటే అవసరానికి మించి మనం స్పెండింగ్ చేస్తున్నాం. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కామన్‌గా ట్రెడిషనల్‌గా మనకు వచ్చింది ఏంటంటే మనం మెయిన్‌గా సేవింగ్స్‌లో పెడుతూ ఉంటాం. ఓకే. సో లాంగ్ టర్మ్‌లో ఏంటంటే సేవింగ్స్‌లో పెడితే కనుక మన మనీ ఎప్పటికీ పెరగదు. అది జస్ట్ సేఫ్‌గా ఉంటుంది అంతే. జస్ట్ సేవ్ అవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 రూపాయలు ఓకే. నేను 10 ఏళ్ల పాటు బ్యాంకులో పెట్టాను. లేదా ఒక లాకర్‌లో పెట్టాను. సో లాకర్‌లో పెట్టిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అయినా కానీ దాని వాల్యూ 10,00,000 ఉంటుంది. పెరగదు. అవును. ఇప్పుడు ఈ రోజు నేను కొనగలిగిన ఐటమ్స్ 10,00,000తో 10 ఏళ్ల తర్వాత కొనగలనా? కొనలేము. ధరలు పెరిగిపోతాయి కదా. ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఆ మనీ పవర్ అనేది పడిపోతుంది. కానీ మనం మాత్రం ట్రెడిషనల్‌గా సో ఏదైతే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ రిటర్న్ వచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిలోనే ఎక్కువగా పెడుతూ ఉంటాం. ఓకే. బ్యాంక్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ అలాంటి వాటి వైపు ఎక్కువగా పెడుతూ ఉంటారు మన తెలుగు ప్రజలు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తుంటారు. ఎలా చూడాలి దాన్ని? సో ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఏదైనా మనకి రిస్క్ జరిగితే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ని కవర్ చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ మనీ పే చేస్తుంది. ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ హస్బెండ్ ఒక 2 కిడ్స్ ఉన్నారు. ఆయన నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఆయనకి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. సో ఒక ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే గనక ఆయన ఏమవుతుంది? ఇన్ కేసు ఏదైనా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ ₹1,00,00,000 పే చేస్తుంది. అట్లీస్ట్ దాన్ని బ్యాంకులో పెట్టిన నెలకు ఒక 50,000 వాళ్ళకి ఇస్తుంటారు. అలా కాకుండా ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి ఏం చేస్తారంటే తక్కువ కవరేజ్ ఉండి మనీ రిటర్న్ వచ్చే పాలసీస్ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఈ కల్చర్ 2022 ముందు చాలా ఉండేదండి. అంటే ఎందుకు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళలోనే ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు ఉంటుంది? మన తెలుగు వాళ్ళకే ఎందుకు ఈ ఖర్చుల మీద ఒక కంట్రోల్ ఉండదు? ఖర్చుల మీద కంట్రోల్ అందరికీ కూడా ఉందండి. తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఈ మైండ్ సెట్ ఎందుకు ఉందంటే మనం లాస్ మేకింగ్కి భయపడతాం. ఓకే. ఇప్పుడు నాకు ₹1 లాభం వస్తుంది వర్సెస్ ₹1 నష్టం వస్తుంది. అలాంటిలో మనం రూపాయి నష్టం వస్తే కనుక ఎక్కువగా ఫీల్ అవుతాం, ఎక్కువ బాధపడిపోతాం. అండ్ మన దగ్గర మళ్ళీ అత్యాశ పడే వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. ఓకే. సో ఈ అత్యాశ మళ్ళీ ఎక్కువగా లాస్ అటు వెళ్తే ఏమైద్దో అనే ఫీలింగ్స్ వల్ల మనం ఏం చేస్తామంటే సేఫ్ వాటికి ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నాం. అంటే భద్రంగా ఉండే చోట పెట్టుబడి పెట్టాలి అంటే అవేర్నెస్ కూడా లేకపోవటం. సో ఈ 3 రీజన్స్ వల్ల మనం ఏంటంటే రాంగ్ మైండ్ సెట్ తో ఇన్సూరెన్స్ లో చాలా మంది ఏంటంటే మనీ రిటర్న్ వచ్చి ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీస్ అని ఉంటాయి. ఓకే. వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. థర్డ్ ఈజ్ అత్యంత ఇంపార్టెంట్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోరండి. అసలు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నా కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వైపే చూస్తుంటారు. ఓకే. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అంటే నెలకి ఒక ₹1,00,000 ఖర్చు అయ్యే వ్యక్తి కనీసం ఒక 6 లక్షలైనా ఎమర్జెన్సీ పర్పస్ దాచుకోవాలి. ఓకే. ఏదైనా అది ఎఫ్డీలో కానివ్వండి, ఏదైనా ఈజీగా యాక్సెసిబుల్ అయ్యే దానిలో దాచుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ మనకు ఒక 5 లక్షల అకౌంట్లో కనపడగానే గోల్డ్ కొందామా, లేదా దీన్ని బట్టి ఇంకా కార్ తీసుకుందామా, అప్గ్రేడ్ అవుదామా, 5 లక్షల పెద్ద కోట్లు ఉన్నట్టుగా. రేపు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా? కోవిడ్ అప్పుడు ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయాయి, చాలా కష్టపడ్డాయి, హాస్పిటల్ బిల్స్ కట్టలేక. అవును. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఏంటి? అండ్ ఒకవేళ లే ఆఫ్ అయితే ఏంటి? వాళ్ళకి నెక్స్ట్ మా లైఫ్ ఎలా గడవాలి? అవును. సో ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోరు. ఒక్కసారి ఎమర్జెన్సీ ఫండ్ లేదంటే కనుక వీళ్ళకి ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కనుక జాబ్ పోతే
ఇంకా వాళ్ళు నెక్స్ట్ పవర్టీ రేఖ. ఓకే, అంతే కదా. ఇంకా వాళ్ళకి ఏం సెకండరీ సోర్స్ ఉండదు, వాళ్ళకి ఖర్చులు వెళ్ళడానికి రోడ్డు మార్గం మీద ఉండదు. పడిపోవడమే. ఇక అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయరు చాలా మంది. ఓకే. మెయింటైన్ చేసినా దాన్ని ఏం చేస్తారంటే ఒక కొంతకాలం మెయింటైన్ చేసి మళ్ళీ ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, ఏదో ఖర్చుకు పెట్టేస్తారు. లేదా ఏదో ఒక అప్లయన్స్ కొందామని చెప్పేసి, ఉమ్. సో అటువైపు మూవ్ చేస్తూ ఉంటున్నారు. సాధారణంగా ఇది ఎట్లా డిజైన్ చేసుకోవాలి సార్? మీరు ఏం చెప్తారు ఇందులో? దీన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి? ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మన ఎక్స్పెన్సెస్ అన్ని మనం తీసుకోవాలి. ఓకే. దానికి తోడు మనం ఏమైనా ఈఎంఐస్ కడుతున్నామా, ఉమ్. ఈ రెండింటిని కనీసం మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 3 నెలలకు సరిపడా మనం పెట్టుకోవాలి. ఓకే. స్లోగా 3 నెలల తర్వాత 6 నెలలు, ఉమ్. అలా 1 ఇయర్ ఎక్స్పెన్సెస్ వరకు మనం ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి. ఓకే. ఇన్ కేస్ ఏదైనా అనుకోని అవాంతరాలు వస్తే కనుక ఆ ఫండే మనల్ని ఆదుకుంటుంది. అవును. ఇప్పుడు ఆ ఫండ్లో కనుక లేదనుకుందాం, ₹1,00,000 జీతం వచ్చే వ్యక్తి ఉన్నాడు. ₹1,00,000 జీతం వచ్చే వ్యక్తి ఎమర్జెన్సీ ఫండ్ని ఎంత మేరకు పెట్టుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ జీతంతో ఎమర్జెన్సీ ఫండ్ క్యాలిక్యులేట్ చేయమండి, మన ఖర్చులతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఖర్చులతో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ₹1,00,000 ఖర్చు ఉన్న వ్యక్తికి అయితే కనీసం ఒక స్టార్టింగ్ పాయింట్ 3 లక్షలతో వేస్తాం. ఓకే. దాన్ని అలా అలా 12 లక్షలకి తీసుకెళ్ళాలి ఓకే. విత్ ఇన్ 2 years 3 years పీరియడ్. సో నాకు ₹1,00,000 ఖర్చు ఉంది మంత్లు అంటే నేను ఖచ్చితంగా ఒక 3 నెలలు మొదటి స్టేజ్లో 3 నెలలు నేను సేవ్ చేసుకోవాలి. అవునండి. అంటే 3 lakhs నేను సేవ్ చేయాలి. తర్వాత 6 months, తర్వాత 6 months, అలా ఎంత వరకు? అట్లా 1 year. 1 year వరకు. సో 1 year వరకు మనం ఫోకస్గా వెళ్తూ ఉండాలి. ఓకే. మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఏమైందంటే మీకు డైలీ ఏదైనా జాబ్ పోయిందనుకోండి, ఇల్లు ఎలా గడవాలి, ఇది మెయిన్ టెన్షన్. అవును కదా, మొదటి ప్రశ్న అదే. ఈ టెన్షన్లో మీరు ఎఫెక్టివ్గా పని చేయలేరు. మీకు స్కిల్ ఉన్నా కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళా కానీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వలేము. అదే మీకు ఒక 1 year ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇమాజిన్ దట్ మైండ్ సెట్. అసలు భయమే లేదు. అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మేజర్గా చేస్తుంటారండి. ఈ మిస్టేక్స్ ఎవరైనా చేస్తే కనుక, అందరూ చేసే మిస్టేక్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్స్ కనుక చేస్తే కనుక వాళ్ళ యొక్క దాదాపు ఒక ఆపర్చునిటీ, మెయిన్ జనరేషనల్ ఆపర్చునిటీని కోల్పోయినట్లు. సో ఫస్ట్ ఏంటంటే మొత్తం డబ్బుని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేస్తారు. రియల్ ఎస్టేట్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ల్యాండ్స్లో పెడతారు, ప్లాట్స్లో పెడతారు, హౌసెస్లో పెడతారు. బట్ ఏది తీసుకున్నా మొత్తం రియల్ ఎస్టేట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి క్యాష్ అవసరమైంది. నాకు ఒక 2 BHK ఉంది, నాకు ఎమర్జెన్సీగా ఒక 5 లక్షలు అవసరమైంది. అందులో నేను కిచెన్ అమ్మగలనా, బెడ్రూమ్ అమ్మగలనా, లేదా ఒక ప్లాట్ ఉంది అందులో నేను ఒక ముక్కను అమ్మగలనా? కష్టం. అండ్ ఒకవేళ అమ్మటానికి వచ్చినా కానీ అది మొత్తం డీల్ క్లోజ్ అవడానికి ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్. అవును. నెక్స్ట్ పడినా కానీ బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మనకు అండర్ వాల్యూడ్ గానే జరుగుతూ ఉంటాయి. అవును. సో అది చూసుకోరు. అవును. వీళ్ళు ఏమో కష్టపడి వైట్లో సంపాదిస్తారు, దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో లాకిన్ చేసుకుంటారు. ఒకవేళ ఇలాగ అవసరమైనప్పుడేమో మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. అవును. నేను ఒక రియల్ కేస్ స్టడీ చూశానండి. ఓకే. సో ఒక ఫాదర్ ఉన్నారు, వాళ్ళ పాపని మెడిసిన్లో జాయిన్ చేయాలి. ఓకే. సో ఆమెకి మెరిట్ కోటాలో రాలేదు, కన్వేర్ కోటాలో రాకపోవడంతో ఆయన యూనివర్సిటీకి వెళ్ళి అడిగాడు. సో ఫస్ట్ డిపాజిట్ కింద వాళ్ళు ఇనిషియల్గా అరౌండ్ 40 lakhs అడిగారు. ఆయనకి ఒక ప్లాట్ ఉంది, దాన్ని నమ్మకానికి పెట్టాడు. ఆయన ఏంటంటే 2 నెలలు అమ్ముడిపోయింది అనుకున్నాడు. 2 నెలలు ఆయన అనుకున్న బయ్యర్స్ కూడా రాలేదు, ఆయన ఎక్స్పెక్ట్ చేసిన బయ్యర్స్ కూడా. ఓకే. వచ్చిన వాళ్ళందరూ తక్కువ అడుగుతున్నారంట, ఎమర్జెన్సీ అనేది ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆయన ఏంటి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి దీన్ని సేల్ అయిన తర్వాత తీరుద్దాం అనుకున్నాడు. ఆల్మోస్ట్ అది 1.5 year పట్టిందండి సేల్ క్లోజ్ అవడానికి. ఆ పాప ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది అక్కడ. సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయింది, సెకండ్ ఇయర్ మధ్యలో అది సేల్ అయిందంట. సో మళ్ళీ ఈయనేమో ఇక్కడ వడ్డీ కట్టాడు, నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది, ఈజీగా క్యాష్ కాలేదు. ఇదంతా ఎందుకు? మొత్తం తీసుకెళ్ళి మనం లాక్-ఇన్ ప్రోడక్ట్లో పెట్టేసాం. ఓకే. అండ్ చాలా మంది ఇంకా జాబ్ వాళ్ళు ఇలా చేసేది ఏంటంటే మిస్టేక్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ని ఇగ్నోర్ చేస్తారు. అందులో నేను కూడా ఉన్నాను. రిటైర్మెంట్ అంటే ఏంటంటే మనకి 60 తర్వాత ఆల్మోస్ట్ 20-30 years ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనకి ఇండియన్స్ సగటు ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. అవును. ఒకప్పుడు 60లో ఉండేది, ఇప్పుడు 72-73కి వచ్చింది. ఇప్పుడు మనకి ఇలానే ఒక 10-15 years కడితే మనకి 80 వైపు వెళ్తాం. అవును. అంటే యావరేజ్ తీసుకుంటేనే 74 ఉందనుకున్నాం. అంటే యావరేజ్ కన్నా ఎక్కువ బతికే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది మీరే అయితే ఒకవేళ మనకి రిటైర్మెంట్ ఫండ్స్ సరిగ్గా లేకపోతే పిల్లల మీద డిపెండ్ అంటారు, ఆటోమేటిక్గా అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడే ఉంటారని గ్యారంటీ లేదు. వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడైనా వెళ్ళచ్చు. అండ్ ఇమాజిన్ అసలు పిల్లల్ని డబ్బులు అడగాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అవును. అండ్ వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు, రిటైర్మెంట్ ప్లాన్ ఉండదు. ఇదేంటంటే రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు ఇప్పుడు కాదు, పిల్లలు చదువు అయ్యాక స్టార్ట్ చేస్తారు. అంతే కదా సార్, ఎందుకంటే ఖర్చులు ఉన్నాయి, అన్ని ఫీజులు కట్టాలి. అవును. బట్ రిటైర్మెంట్ అనేది ఏంటంటే మనకి లాంగెస్ట్ గోల్ కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ అమౌంట్తో మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇది మీకు క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కనుక చెప్పండి, నార్మల్గా 200 చేసేయాలి 20 overs. ఓకే. 10 run rate మీద వెళ్ళొచ్చు.
అవును. బట్ అలా కాకుండా నేను స్లోగా ఆడతా అని చెప్పేసి ఒక 15 ఓవర్స్కి 100 కొట్టామనుకోండి, హ్మ్. లాస్ట్ 5 ఓవర్స్లో ఇంకో 100 కొట్టాలి, 120 అవుతుంది. పెరగదు, మన వల్ల కాదు అది. అసలు ఇది వెరీ టఫెస్ట్ టఫ్ అయిపోతుంది. అవును. సో దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫినాన్షియల్ డిస్కషన్స్ కుటుంబంలో చేయరండి చాలా మంది. ఫ్యామిలీతో మాట్లాడదు. యా, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే అందరూ కలిసి కూర్చొని ఈ డెసిషన్ అలా తీసుకుంటున్నాం, ఇది మనకి ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పరు. హ్మ్. ఓన్గా కొంతమంది డిసైడ్ అయిపోతూ ఉంటారు. అవును. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని అడగరు. సాధారణంగా ఎట్లా సార్ అంటే ఈ ఫైనాన్షియల్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ బడ్జెట్ కావచ్చు, లేకపోతే సేవింగ్స్ కావచ్చు, మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీ ఫండ్స్ కావచ్చు, రిటైర్మెంట్ ప్లాన్స్ కావచ్చు, ఎట్లా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే అవి అనుకున్నట్టుగా జరుగుతాయి? సో సింపుల్ అండి, మీకు అనుకున్న గోల్స్ ఏంటో మీరు ఒక పేపర్ మీద పెట్టుకోండి. సో ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి. ఓకే. ఒకరికి ఏంటంటే ఇల్లు కొనాలని ఒక 5 ఏళ్లలో, కొంతమందికి ఏంటంటే హాలిడే వెళ్ళాలని, కొంతమందికి ఏంటంటే కార్ అప్గ్రేడ్ అవ్వాలని. ఈ గోల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ దాన్ని ఎంత టైం పీరియడ్లో అచీవ్ చేయాలనుకుంటున్నారు, సో దానికి ఏంటి మెథడ్స్. ఇప్పుడు మీకు టార్గెట్ తెలుసు, ఎంత టైం పీరియడ్ తెలుసు, ఇప్పుడు దానికి మెథడ్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. సో దీనికి నేను రియల్ ఎస్టేట్తో వెళ్ళగలనా, దీనికి నేను గోల్డ్తో వెళ్ళగలనా, దీనికి నేను ఫైనాన్షియల్ అసెట్స్తోనే వెళ్ళగలనా, ఇవన్నీ మనకి ఏదో సూటబుల్ అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఒక 5 ఏళ్లలో ఇల్లు కొనాలి. సో 5 ఏళ్లలో ఇల్లు కొనాలన్నప్పుడు నేను అనుకున్న ఏరియా ఏంటి ఫిక్స్ అయిపోతుంది. ఆ ఏరియాలో ఎంత ఉంది రేటు, గ్రోత్ ఎంత, 5 ఏళ్ల తర్వాత నాకు ఎంత అవ్వచ్చు ఎస్టిమేషన్. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎంత అమౌంట్ మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాన్ని రివర్స్ బ్రేక్ చేస్తాం. దానికి ఒక ₹1,00,00,000 ఖర్చు అయింది అనుకున్నాం. ఈ ₹1,00,00,000 నా దగ్గర లేవు. ఇప్పుడు నేను లోన్కి వెళ్ళొచ్చు. సరే, ఒక 60 లక్షలు లోన్కి వెళ్తాను. మిగిలిన 40 లక్షలు ఏం చేయాలి? ఆయనకి ఇంకొక ప్లాట్ ఉంది, ఇది పెద్దగా అప్రిషియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆయనకు అయ్యే ఛాన్సులు కూడా కనిపించట్లేదు. మేబీ దాన్ని నమ్మేసి దాన్ని ఇంకెక్కడైనా ఫైనాన్షియల్గా, అంటే మనకి హౌస్ అంటే కనుక క్యాష్ పెట్టాల్సి వస్తుంది. సో దాన్ని ఫైనాన్షియల్ ఫామ్లో మార్చుకోవచ్చు. లేదు బాగానే అప్రిషియేట్ అయితే కనిపిస్తుంది, అప్రిషియేట్ అయ్యాక అమ్మేయచ్చు. సో ఇలా పేపర్ పెన్ను పెట్టుకొని ఒక్కొక్క గోల్ని కనుక డిస్కస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అంటే మనం మంత్లీ మనం ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ట్రాక్ చేసుకోవాలి. మనం కనుక 3-4 నెలలు కనుక కంటిన్యూస్గా ట్రాక్ చేసామనుకోండి, ఆ తర్వాత ఏ కేటగిరీలో ఎంత అవుతుందో చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో వైఫ్ చేసిన హస్బెండ్ వైఫ్ చూపించిన, వైఫ్ హస్బెండ్ చూపించిన క్లారిటీ ఉండాలి. 100%. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నేను చూసానండి, వాళ్ళ కుక్ ఉన్నారు. దే విల్ పేయింగ్ అరౌండ్ 30,000. ఓకే. అండ్ ఎవ్రీ మంత్ స్విగ్గీ జొమాటోలో ఆల్మోస్ట్ వీక్ 10,000 స్పెండ్ చేస్తున్నారు. కుక్ ఉన్నాక, ఇంట్లో కుక్ ఉన్నాడు, హాయిగా వండి పెడతాడు అయినా కూడా. ఓకే. ఇది వాళ్ళకి తెలియట్లా, బికాస్ దే ఆర్ గెటింగ్ వెరీ హై ఇన్కమ్స్. ఓకే. అది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లాగా అనిపించలేదు. బట్ ఎప్పుడైతే ఒక 3 months కంటిన్యూస్గా వాళ్ళు ట్రాక్ చేశారో, ఇది వాళ్ళకి అన్వాంటెడ్ అనిపించింది. ఇది ఎంతంటే మనం కూర్చొని నోట్ చేసుకున్నప్పుడు దొరుకుతుంది. ఈ రోజు టెక్నాలజీ చాలా పెరిగిందండి. మొబైల్లోనే యాప్స్ ఉన్నాయి, ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్స్ అని. అవి ఫ్రీగానే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏది ఖర్చు పెడుతున్నా పెట్టేసుకుంటే అది ఫైనల్గా మంత్ ఎండ్లో ఒక మంచి రిపోర్ట్ ఇస్తుంది. ఈ కేటగిరీలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, అది మనకు అవసరమా కాదా చూసుకుంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చేయాల్సింది ఏంటంటే, మీకు శాలరీ రాగానే మంత్లో ఫస్ట్ మీరు సేవింగ్స్ కోసం ఎంతో కొంత పెట్టేయండి. ఒక 20% 30% మీరు ఏదనుకుంటే అది పెట్టేయండి ఖచ్చితంగా. ఆ తర్వాత మిగిలిన 70% 80% ఇన్కమ్ని స్పెండ్ చేయడానికి చూడండి. ఓకే. అలా కాకుండా చాలా మంది రివర్స్లో చేస్తారు. శాలరీ పడుతుంది, ఖర్చులు అయిపోయాక నేను సేవ్ చేస్తాను. సాధారణంగా ఒక ఉద్యోగికి ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ₹1,00,000 వచ్చినప్పుడు ఆ లక్షని మంత్లీ బడ్జెట్గా ప్లాన్ చేసుకోవాలంటే మీరు అన్న ప్రకారం సేవింగ్స్కి ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి? ఒక 1,00,000లో మిగతా ఖర్చులకి ఎంత పర్సెంటేజ్ని విభజించాలి? దీని గురించి ఏం చెప్తాను? మనకి కొంచెం గుడ్ రూల్ ఏంటంటే 20 to 30% సేవింగ్స్లో పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ రోజు నాకు ₹100 వస్తుందంటే నేను ఒక ₹20 అన్నా దాచిపెట్టుకుంటే రేపు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో నాకు అది ఉపయోగపడుతుంది. సో ఒక 20 నుంచి 30% వరకు మనం సేవింగ్స్ ఫర్స్ పెట్టుకుంటాం. ఓకే. సో ఒక 30 నుంచి 35% వరకు నా డైలీ నీడ్స్ కోసం, ఓకే, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కోసం వాటికి వీటికి ఖర్చు అవుతుంది. ఓకే. అండ్ రిమైనింగ్ 30-35% ఏంటంటే మనకి ఏమైనా ఈఎంఐస్ ఉంటే దానికి ప్లాన్ చేసుకోవాలి. సో సింపుల్గా ఏంటంటే 3 bucketsగా విడగొట్టుకోండి. అంటే 3 రకాలు చెప్పండి. ఫస్ట్ బకెట్ వచ్చేసరికి మనకి డైలీ నీడ్స్, డైలీ ఎక్స్పెన్సెస్ అన్ని అందులో అయిపోవాలి. అది 30-35% మించకూడదు. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఏమైనా ఈఎంఐస్ తీసుకుంటే ఈఎంఐస్ 30-35% లోపల ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ద థర్డ్ ఈజ్ సేవింగ్స్. ఇది 20 to 30% వాళ్ళ గోల్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇలా మనం కనుక చేస్తూ ఉంటే కనుక 20 చొప్పున ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత మనం చూసుకుంటే 6.5 months ఎక్స్పెన్సెస్కి మనకి సరిపడా ఉంటుంది. మనకు ఎమర్జెన్సీ ఫండ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎమర్జెన్సీ ఫండ్గా వస్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాకపోతే అది కార్పస్ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఉంటుంది. మనం దాన్ని ఏ విధంగా అయినా కావాలంటే వాడుకోవచ్చు.
ఓకే. సో మనకి తాయికెలవి మూవీ ఉంది. హ్మ్. సో అందులో కాన్సెప్ట్ ఇదే. అవును. నీకు వచ్చే దాంట్లో మొత్తంగా స్పెండ్ చేయకుండా ఎంతో కొంత తీసి దాచిపెట్టుకోండి. ఖచ్చితంగా అది దాచిపెట్టుకోవాలి. ఏదో ఒక టైంలో ఒక పెద్ద కార్పస్ కింద మనకి బెనిఫిట్ అవుతుంది. సాయి గారు, ఫైనల్‌గా డబ్బుని సంపాదించడం కాదు, సేవ్ చేయడంలో తెలివితేటలు ఉండాలంటారు. డెఫినెట్లీ అండి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఓకే. దాన్ని ఎలా ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేయాలి. దట్ ఈస్ ద హార్డెస్ట్ టాస్క్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇది చూడండి, డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సేవ్ చేసే విధానంలోనే మన భవిష్యత్తు ఉంటుంది. అదే చెప్తున్నారు సాయిరామ్ గారు. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల్.